వెల్కమ్ బ్యాక్ టు జడ్జిమెంట్ డే. బీహార్లో ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ కొనసాగుతుంది. మరోపక్క దుబ్బాకలు కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు బీహార్లో 37% ఓటు షేర్తో బీజేపీ ముందంజలో ఉన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. కేవలం 15% ఓట్ల లెక్కింపు మాత్రమే బీహార్లో పూర్తయింది. ఇకపోతే 54 స్థానాల్లో కేవలం 1000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇంకా 54 స్థానాల్లో కీన్ ఫైట్ అనేది కొనసాగుతుంది. ఒకసారి మనం స్థానికంగా, ఎందుకంటే లోకల్ క్యూరియాసిటీ, లోకల్ క్రీమ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దుబ్బాకకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దుబ్బాకలో ప్రస్తుతం దుబ్బాక మండల్ ఓటింగ్ అంతా కూడా అయిపోయింది. దుబ్బాక మండలంలో చివరగా 2600 ఓట్లతో దుబ్బాక మండలంలో ఓట్లు బీజేపీకి ఆధిక్యతతో ఉన్నాయి. మిర్దొడ్డి మండలం లెక్కించారు. మిర్దొడ్డి మండలంలోని తొలి 2 రౌండ్లలో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత లభించింది. 7వ రౌండ్ ముగిసేసరికి 182 ఓట్ల ఆధిక్యతతో టీఆర్ఎస్ ఉంది. అంటే ఓవరాల్ లీడ్ బీజేపీకి ఉన్నప్పటికీ 6వ రౌండ్ 7వ రౌండ్ ఈ 2 రౌండ్లలో టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యతలో ఉంది. అయినప్పుడు కూడా బీజేపీ తన ఆధిక్యతను కొనసాగిస్తున్నది. ప్రకాష్ గారు, ఒక్కసారి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ వైపు వెళ్దాం. సత్యం చూస్తే మనం బీజేపీ హవా కొనసాగుతున్నట్టుగా మనకు స్వల్పంగా తెలుస్తోంది. ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే దుబ్బాక మండలం మేజర్ మండలం. అది దుబ్బాక మున్సిపాలిటీ ఉంటుంది, దుబ్బాక మండలం ఉంటుంది. ఆ దుబ్బాక మేజర్ షేర్ అంతా కూడా బీజేపీకి, అంటే 2600 పైచిలకు ఓట్లతో బీజేపీ లీడ్లో ఉంది. ప్రస్తుతం మిర్దొడ్డి మండలం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓవరాల్ 7 మండలాల మీద దుబ్బాక మినహాయిస్తే ఇంకా మిగిలిన 6 మండలాల్లో ఎలాంటి అంచనా ఉంది సత్యనారాయణ? అంటే ఓవరాల్గా దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఒకసారి చూసినట్టయితే మొదటగా వచ్చిన దుబ్బాక మండలం, అదేవిధంగా మున్సిపాలిటీలో చూస్తే అన్ని దుబ్బాక మున్సిపాలిటీలో, అదేవిధంగా దుబ్బాక గ్రామాల్లో, రూరల్లో కూడా బీజేపీకి మెజారిటీ కొనసాగుతూ వచ్చింది. ఇక మిర్దొడ్డికి వచ్చేసరికి మిర్దొడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం, ఆయన భార్యను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దించడం, ఆయన సొంత గ్రామంలో 6వ రౌండ్ వచ్చేసరికి ఆయన సొంత గ్రామంలో లీడ్ వచ్చింది. అదేవిధంగా 7వ రౌండ్ కూడా ఆ చుట్టుపక్కల గ్రామం అదే మండలకు సంబంధించింది కాబట్టి సానుభూతి ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉండే అవకాశం ఉంది. మిర్దొడ్డి గ్రామంలో రెండు రౌండ్, మిర్దొడ్డి మండలంలో 2 రౌండ్లలో కూడా టీఆర్ఎస్ పార్టీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చే రౌండ్లలో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కొనసాగితే ఇప్పటివరకు వచ్చిన బీజేపీ ఆధిక్యత తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఓవరాల్గా 8 మండలంలో చూస్తే కేవలం మిర్దొడ్డి మండలంలోనే టీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు పోలు కావాలి. సెంటిమెంట్ ప్రకారం కానీ సానుభూతి ప్రకారం చూసినా టీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓటు రావడం వల్ల టీఆర్ఎస్ మెజారిటీ ఓట్లు సాధించే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ వచ్చిన మెజారిటీలో కూడా చాలా స్వల్ప మెజారిటీ రావడం వల్ల మొత్తం 7 రౌండ్లలో ఇప్పటివరకు బీజేపీకి ఇంకా 2485 ఓట్ల ఆధిక్యంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. వచ్చిన మెజారిటీలో ఇప్పుడు వచ్చిన 6-7 రౌండ్లలో టీఆర్ఎస్ పార్టీకి 1000 పైన ఒక ఆధిక్యంగా ఓట్లు వచ్చుంటే ఇప్పటివరకు వచ్చిన బీజేపీ అభ్యర్థి ఆధిక్యం తగ్గి ఉండేది. కానీ ఇప్పటివరకు వచ్చిన 2 రౌండ్లలో 6-7 రౌండ్లలో కూడా చాలా స్వల్ప మెజారిటీ వచ్చింది. అవన్నీ పోను మొత్తం ఇప్పటివరకు ఓవరాల్గా చూస్తే బీజేపీకి 22,762 ఓట్లు పోలు కాగా టీఆర్ఎస్ పార్టీకి 20,277 ఓట్లు పోలు. ఇంకా మిగతా మండళ్ళ విషయానికి వస్తే మిర్దొడ్డి తర్వాత వచ్చే చేగుంట కానీ ఆ తర్వాత రాయపూల్ మండలంలో కూడా ఎక్కువ టీఆర్ఎస్ బీజేపీ వైపున బీజేపీకే ఎక్కువ వైపు ఓట్లు వస్తాయని బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంటుంది. ఇంకా మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల విషయానికి వస్తే బీజేపీ వైపే ఓట్లు పోలే అవుతాయి, వాటిని కూడా వన్ సైడ్గా బీజేపీకి వస్తాయని ఒక ధీమాలో బీజేపీ ఉందని చెప్పవచ్చు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న దుబ్బాక మిర్దొడ్డి మండలంలోనే టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం రాకపోవడంతో అసలు పోటాపోటీగా ప్రస్తుతానికి ఫలితాలు వెలువడుతున్నాయి, చాలా ఆసక్తి రేపుతున్నాయి. 5 రౌండ్ల వరకు బీజేపీకి ఆధిక్యం కొనసాగుతూ వచ్చిన దుబ్బాక 6-7 రౌండ్లకు వచ్చేసరికి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థికి ఆధిక్యాన్ని ఇచ్చాయి. అసలు చాలా పోటాపోటీగా కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతానికి 8వ రౌండ్ కూడా ప్రస్తుతానికి వెలువడ్డాయి. 8వ రౌండ్లో కూడా ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ 8వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగిస్తూ వస్తుంది. ఈ 3 రౌండ్లు 6, 7, 8 మిర్దొడ్డి మండలంలో ఉన్న ఈ 3 రౌండ్లకు సంబంధించి కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారని చెప్పొచ్చు. ఎక్కువ ఓట్లు కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు వస్తున్నాయి కాబట్టి దుబ్బాక మండలంలో, దుబ్బాక మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం చూపిస్తే మిర్దొడ్డి మండలంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం చూపిస్తున్నాయి. అయినా ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో చెప్పవచ్చు. కానీ మొదటి రౌండ్ నుంచి 5 రౌండ్ల వరకు బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తే
6, 7, 8 రౌండ్లలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి వైపు ప్రజలు మొగ్గు చూపారు. అక్కడ క్లియర్గా 3 రౌండ్లలో టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం కొనసాగుతూ వస్తుందని చెప్పొచ్చు. ఇదంతా చూస్తే 2 పార్టీల మధ్య ఫలితాలు హోరాహోరీగా వెలువడుతున్నాయని చెప్పొచ్చు. వెంకట్, వెరీ మచ్. మీరు అందుబాటులో ఉండండి సత్యం. ఎందుకంటే దుబ్బాకలో చాలా టెన్షన్ క్రియేట్ కాబోతుంది. మనకు లోకల్ క్రీమ్, లోకల్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ దుబ్బాక, బీహార్ కంటే దుబ్బాక మీద కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ గారు, ప్రకాష్ అంటే లోకల్ ఇంట్రెస్ట్, అంటే లోకల్ క్రీమ్ అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, స్థానికత అనేది ఉంటుంది కాబట్టి సార్ ఇంత కీన్ కంటెస్ట్. ఇప్పుడు 6, 7, 8 3 రౌండ్లలో టీఆర్ఎస్ స్వల్ప, ఒక రౌండ్లో 200, ఒక రౌండ్లో 300, ఒక రౌండ్లో 170 ఇట్లా వస్తుంది. అంటే వాస్తవానికి అంటే బీజేపీ ఆధిక్యత కొనసాగుతూ వస్తుంది, టీఆర్ఎస్ ఆధిక్యత కాస్త పెరుగుతూ పోతుంది. మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మొదలే ఫస్ట్ కామెంట్ నన్ను అడిగారు, మీరు పోటా పోటీగా ఉంటుందని. నాకుండే జస్ట్, నేనేం పెద్ద మేధావిని కాదు. దాదాపు 2 months నుంచి నేను పేపర్లు, టీవీలు చూడడం లేదు. ఒక 15-20 మందితో మిత్రులతో మాట్లాడాను. బట్ పోటా పోటీగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ ఈ 15,000 వరకు తీసుకునే అవకాశం కనబడుతుంది. ట్రెండ్ చూస్తే 45,000లో 1,50,000 పోలైంది. అంటే 15,000 తీసుకుంటుంది కనుక కొంచెం బీజేపీకి ఏదైతుందో అది నష్టం జరిగే సమస్య. బిలో 5,000 ఇట్లా వచ్చేది ఉంటే బీజేపీ ఈజీగా విన్నెత్తుండే. బట్ ఎనీవే ఎవరు గెలిచినా దీంట్లో ఏదైతుందో బీజేపీ గెలిస్తే ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఎందుకంటే వ్యతిరేకత ఎందుకుందంటే పక్కకు కంప్లీట్ ఆ కాన్స్టిట్యూన్సీ టచ్ అయ్యే గజ్వేల్, సిద్దిపేట్ అంటే సిరిసిల్ల, ఆ ప్రాంతంలో అభివృద్ధి ఎలాగైతుంది. అభివృద్ధి వదిలిపెట్టండి, 2 బెడ్రూమ్ల ఇండ్లు కానీ, మున్సిపాలిటీ కానీ, ఇవన్నీ వన్ థింగ్. సెకండ్ థింగ్, పరిహారం కూడా భూములు కోల్పోతే సిద్దిపేట నియోజకవర్గము, ఇటు గజ్వేల్. సిరిసిల్ల అయితే నాకు ఐడియా లేదు ఏమన్నా కోల్పోయిందో లేదో. బట్ ఎంత తేడా వచ్చింది. ఈ 2 ఏదైతుందో బాగా కంపేర్ అవుతుంది. తర్వాత ఏదైతుందో రఘునందన్ అనేవాడు ఒక లీడింగ్ అడ్వకేట్, గతంలో ఎంపీ, 2 సార్లు అసెంబ్లీ ఓడిపోయాడు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఓడిపోయాడు. 2001 నుంచి పార్టీ మొదటి నుంచి 2013 వరకు ఆ పార్టీలో ఉన్నాడు. ఆ జిల్లా అధ్యక్షుడు కూడా దాదాపు 9-10 ఏళ్ళు ఉన్నాడు. ఈజే ఫ్రీగా మామూలుగా కేసులు చేస్తున్నాడు. దుబ్బాక మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఆయనకు వేరే నియోజకవర్గం చేయాలనే ఆలోచన లేదు. దుబ్బాక మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఇది ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, 3 ఏళ్లే, నేను పని చేయకపోతే నన్ను ఓడించండి అని చెప్తున్నాడు. గజ్వేల్, సిద్దిపేట ఏదైతే పరిహారం వచ్చిందో, నేను కేసులు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, దీన్ని పోరాడి నేతుందో ఖచ్చితంగా మీకు కాంపెన్సేషన్ ఇప్పిపోతే నన్ను ఓడియండి. కానీ ఎన్నికల ప్రచారంలో ఇదే టీఆర్ఎస్ నేతలు సేమ్ పరిహారం ఇప్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇదే ఒకటండి, ఇప్పుడు హామీ ఇవ్వడం గతంలో జరిగిందా లేదా అనేది ఇష్యూ. అది ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తామని ఎన్నికల కోసము నిన్నటి వరకు ఏదైతుందో పెన్షన్స్ ఇవ్వక ఇప్పుడు పాత డేట్లు వేసి పెన్షన్స్ ఇవ్వడము, లేని హామీలు కురిపించడం ఏదైతుందో డెఫినెట్ గా దీన్ని ఒకటి ఒకసారి ఓడించితే మనకు మేలు జరుగుతుంది, నష్టమైతే పోయేది లేదు. ఆల్రెడీ 3 నియోజకవర్గాలు నష్టపోయినాం, మనం అన్ని విధాలా నష్టపోయినాం, అభివృద్ధిలో నష్టపోయినాం, ప్లస్ పరిహారంలో నష్టపోయినాం. ఇంకేం నష్టపోతాం మనం? మనల్ని ఏం చేస్తారు? ఒకసారి గెలిపిస్తాం, ఇతన్ని ప్రశ్నించే గొంతును కోర్టులో కూడా పోరాడగలుగుతాడు. అతను కూడా కేసులు కూడా నాకు తెలిసిన వరకు 99% ఆయన సక్సెస్ రేట్ ఉంది కేసెస్లో. నాకు తెలిసినంత వరకు పత్రికా విలేకరిగా పనిచేశాడు, టీచర్గా పనిచేశాడు, అడ్వకేట్గా సక్సెస్ఫుల్ అడ్వకేట్ అండ్ వాగ్దాటి. యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్ అంటే బీజేపీ ఎంత వరస్ట్గా పర్ఫామ్ చేసినా కూడా 9,500 వరకు లీడ్ వస్తుందని మిషన్ చాణక్య చెప్పింది. అదొక ఎగ్జిట్ పోల్, అదొక అంచనా. ఒకవేళ బీజేపీ స్వింగ్లో కనుక ఉంటే 25,000 ఎబో మెజార్టీ. కానీ ఎటొచ్చి కాంగ్రెస్ 10,000 దాటట్లేదు. బీజేపీ టీఆర్ఎస్ ఎంత బెటర్ దాన్ పర్ఫామ్ చేసినా కాంగ్రెస్ 10,000 లోపే ఎందుకు పరిమితం అవుతుంది. కానీ కాకపోతే కొంచెం స్వింగ్ ఉంటే ఇంకొక 2,000 పెరిగే అవకాశం ఉంది. 15,000 మ్యాక్సిమం రావచ్చు, అంతకంటే తక్కువ 10,000 లోపల కూడా రావచ్చు. కానీ ఈ ఓటింగ్ ప్యాటర్న్ కూడా ఏదైతుందో బీజేపీ కనుక ఓటమి పొందుతుందని నేను చెప్పడం లేదు. ఓటమి కనుక 1,000-2,000 తోటి పోతే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ డైల్యూట్ కాలే. జనరల్గా మన దగ్గర ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మీరున్నప్పుడే కూర్చున్నప్పుడు మాట్లాడాం. 78 ఎన్నికలు చూసినప్పుడు కానీ 83 కానీ డైల్యూట్ అయిపోయింది. కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్స్ కానీ కాంగ్రెస్ సార్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ 3 సార్లు గెలిచిన వాళ్ళు 1,000, 1300, 1,400, ఇండిపెండెంట్ చేసిన వాళ్ళు కూడా 900 ఓట్లు వచ్చినాయి. మీకు నిజామాబాద్ చక్రాలలో చెప్పాను,
జిన్మారెడ్డి పెద్దపల్లి చెప్పాను, ఆసిఫ్ పాషా విజయవాడ చెప్పాను, అప్పుడు యునైటెడ్ స్టేట్ కదా. అలాగే సత్యనారాయణ కామారెడ్డి, లాట్ ఆఫ్ క్యారెక్టర్ హానెస్ట్ పర్సన్స్ కూడా 1000-1200 ఓట్లు వచ్చాయి. ఫైట్ బిట్వీన్ ఐ అండ్ జనతా వచ్చాయి. ఇక్కడ డైల్యూట్ కావాలి, మరి ఎందుకు డైల్యూట్ కాలేదు? నాకు దుబ్బాక అంటే ఒక ప్రత్యేక పరిస్థితుల ప్రాంతం, అది ఒక పోరాటాల నేపథ్యం ఉంది. ఎందుకంటే తెలంగాణ అసోసియేషన్ ముందు కానీ తెలంగాణ అసోసియేషన్ తర్వాత కానీ గెలిచిన ఎమ్మెల్యేగా కొనసాగిన రామలింగారెడ్డి కానీ ఒక పోరాటాల నేపథ్యం, ఒక లెఫ్ట్ ఓరియంటేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ కాన్స్టిట్యూన్సీ ఎంటర్ కూడా అంటే ఒక్కసారి కూడా రైట్ ఉద్యమ స్వభావం లెఫ్ట్ ఓరియంటేషన్ స్వభావం ఉన్న దుబ్బాక ఒక్కసారిగా బీజేపీ వైపు మరలడాన్ని ఎట్లా చూస్తా? అంటే స్థానికత అంశాలు చూసుకోవచ్చా, లేకుంటే ఇంకా ఏ ఇష్యూస్ అయినా చూసుకోవచ్చా? సార్, ప్రజలు ఏదైతుందో అతని వాదనను ఆకర్షితులై పక్కకి కంప్లీట్ ప్రతి ఊర్లో కొన్ని వందల సైకిల్ మోటార్లున్నాయి, వందల ఆటోలున్నాయి. డైలీ సిద్దిపేట పోతుండ్రు, గజ్వేల్ పోతుండ్రు, మొత్తం చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఇంట్లో చదువుకున్నారు, చదువు రాని వాళ్ళు కూడా 77 నుంచి ఎటువంటి రిజల్ట్స్ ఇచ్చినో దిమ్మ తిరిగే రిజల్ట్స్. అప్పుడు ఐపీ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ అందరు రిజల్ట్స్ ఇచ్చారు. 77లో కానీ 78లో కానీ 80లో కానీ, ఇక్కడ 89లో రామారావు గారు కానీ, మళ్ళీ 94లో కాంగ్రెస్ పార్టీకి కానీ. తో ఖచ్చితంగా ప్రజలు ఏదైతుందో కాన్షియస్గా ఉన్నారు. ఇతను ప్రచారం ఏదైతుందో ప్రతి గడపకు చేయగలిగిండు. అది ఖచ్చితంగా యూత్ ఏదైతుందో బాగా ఆకర్షితమైన. ఏంటంటే మనకెందుకు ఈ అన్యాయం, ఈ 3 కాన్స్టిట్యున్సీలకు ఎందుకు, ఈ పక్క ఉన్న కాన్స్టిట్యున్సీ ఎందుకు చేయలేదని ఏదైతుందో భావనలో వచ్చి ఇప్పుడు మనం ఖచ్చితంగా దీంట్లో బీజేపీని కనుక గెలిపిస్తే మనకి ఇతను పోరాటం చేసి కోర్టు ద్వారా ఖచ్చితంగా కోర్టులో సక్సెస్ ఏమాత్రం అనుమానం లేదు. తో మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం. ఎమ్మెల్యేకి కొట్లాడడం వేరు, అడ్వకేట్ ఎంత పర్ఫెక్ట్ అయినా ఎమ్మెల్యే ఉన్న స్ట్రెంగ్త్ హౌస్ అండ్ పబ్లిక్ పరంగా ఇటు కోర్టు పరంగా ఖచ్చితంగా న్యాయం అవుతుందనే నమ్మకంతో. రోహిణ్ రెడ్డి గారు ఎందుకు కాంగ్రెస్ ఇంత వర్స్ట్ గా పర్ఫార్మ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? సార్, కాంగ్రెస్ వర్స్ట్ గేమ్ పర్ఫార్మ్ చేస్తలేదు సార్. ఎందుకంటే మేము పోటీల్లో మేము ఉన్నప్పటికీ ఏం చేసిండనంటే పోలింగ్ రోజు కాంగ్రెస్ క్యాండిడేట్ ఏదో టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నాడని ఒక ఫేక్ న్యూస్ వచ్చేట్లా పబ్లిక్ అక్కడ గందరగోళంలో పడ్డారు. అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ టీఆర్ఎస్లో చేరిండా మనం కోటేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అక్కడ ఓట్లు పడలేదు. ఆ 7 o'clock నుంచి 11 o'clock వరకు మాకు 44% పోలింగ్ అయింది అక్కడ. ఎందుకంటే గ్రామాలలో ఏమవుతుందంటే పొద్దున్నే వాళ్ళు ఓట్లు వేసేసి వాళ్ళు పనులకి వెళ్ళిపోతారు. మా మెసేజ్ పబ్లిక్ రీచ్ అయ్యే లోపల కేబుల్ కట్ చేసి ఊర్లలో ఈ దొంగ పని ఐదర్ టీఆర్ఎస్ అని చేసిండాలి, లేకపోతే బీజేపీ అని చేసిండాలి. ఈ ఫేక్ న్యూస్ ప్రాపగాండా కాంగ్రెస్ పార్టీ అయితే చేయదు కదా. ఆ క్యాండిడేట్ మీద అయితే ఎప్పుడైతే టీఆర్ఎస్లో చేరిండి అని చెప్పి టీవీ 9లో వచ్చింది కదా, దాంతో పబ్లిక్లో కన్ఫ్యూజన్. ఓకే, అంటే ఇంత అంటే 10,000 ఓట్లు కూడా రాని పరిస్థితి ఓవరాల్గా. అంటే క్యాండిడేట్ ఇంకా టీఆర్ఎస్లో చేరిపోయింది, ఇదేందని కన్ఫ్యూజన్. వెనుగపరెడ్డి గారు ఓవరాల్ ఎట్లా చూస్తాం? మనం 6, 7, 8 3 రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యత కరం వస్తుంది స్వల్పంగా. ఎట్లా చూడవచ్చు? అంటే ఇంకా నా క్యాలిక్యులేషన్ మారే అవకాశం ఉందా? నాకున్న ఆశాజనకమైన ఏంటంటే ప్రో బీజేపీ ఉంది. ట్రెండ్ అనేది ఇప్పుడు మనం సరే రౌండ్కు చేంజెస్ కావచ్చు. మనకి ఎన్ని మొత్తం 23 రౌండ్ల 23 రౌండ్స్ కదా. ఒక రౌండ్కు 14 అనుకుంటా, 14. కాబట్టి నేనేమంటే 8 అంటే ఒక దాదాపు నేను అనుకుంటా 60 అంటే మనం 30% కౌంట్ అయినట్టున్నది ఇప్పుడు ఓటు అంతే. అయితే దీంట్లో మేము ఇప్పుడు ఒక 2500 దాకా మెజార్టీ ఉన్నాం. 2500 మెజార్టీని వాళ్ళు అధిగమించాలంటే కనీసం మళ్ళీ ఇంకొక 5-6 రౌండ్లు వాళ్ళు వస్తేనే అవుతారు. ఇప్పుడు ట్రెండ్ బీజేపీ ప్రో ఉన్నది. ఓ మండలంలో అటు ఇటు రావచ్చు. ఏదేం జరిగినా కూడా మేము కొంత తక్కువ మెజార్టీ అయినా కూడా బయటపడే అవకాశం మాకున్నది. ఎనీహౌ మేము తక్కువ మెజార్టీతో పడ్డా ఎట్లా పడ్డా కూడా ఇప్పుడు టీఆర్ఎస్కు ఒక క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్గా బీజేపీ ఉంది. టీఆర్ఎస్కు క్వశ్చన్గా బీజేపీ ఉండి టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలన్నింటినీ కూడా ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో మేము ప్రజల ఎజెండాగా ముందుకు తీసుకురాగలిగినాం. ఎందుకు నేను ఇదివరదా కూడా చెప్పాను. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా ఎఫెక్ట్ పడదు అంటున్నా. కొన్ని 26 లక్షల మంది దాదాపు ఎల్ఆర్ఎస్ కట్టించి లక్షల రూపాయలు మీరు ఇవాళ ధరణి వెబ్సైట్ తీసుకొచ్చి ధరణిలో తప్పులను సరి చేసుకోలేని స్థితిలో రిజిస్ట్రేషన్ ఆపేసి ఎక్కడిక్కడ ఇంతకంటే గడ్డు పరిస్థితులు హుజూర్నగర్ అక్కడ ఏం మాట్లాడినా కూడా ఇక్కడ మా క్యాండిడేట్ ఎఫెక్ట్ ఉన్నది, పార్టీ ఎఫెక్ట్ ఉన్నది, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎఫెక్ట్ ఉన్నాయి, తర్వాత రాష్ట్రంలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వైఫల్యాలు ఇప్పుడు ఈ క్షణంలో నేను చెప్పేది ఈ క్షణంలో. ఎందుకంటే మన వరదలు వచ్చినాయి, వర్షాలు పడ్డాయి, హైదరాబాద్లో ఎట్లా ఫెయిల్యూర్ అయినరు అదంతా కూడా ఆడ కౌంట్ అయింది. ప్రతి పక్కనే ఉన్నది కాబట్టి కౌంట్ అయింది. అటు వరదలో అవినీతి ఇవన్నీ కూడా మొన్న పోలింగ్ అప్పుడు కౌంట్ అయినాయి. ఆడ నువ్వు కనీసం ఎన్యుమరేషన్ చేయలేని స్థితి ఇక్కడ వరద నష్టాన్ని, స్టేట్లో రైతుల యొక్క వరద నష్టాన్ని కానీ ఇక్కడ హైదరాబాద్లో వరద నష్టాన్ని కానీ ఎన్యుమరేషన్ చేయలేని స్థితి, వీళ్ళు దానం ఇచ్చిన డబ్బులు వంచలేని స్థితి మీది, విపరీతమైన అవినీతి, విపరీతమైన అధికార దుర్వినియోగము, అక్రమంగా మా మీద కేసులు పెట్టడం,
మా ఇండ్ల మీద దాడి చేయడము ఇవన్నీ కూడా పనిచేసినాయని చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇది రాబోయే 2003 ఎన్నికల దాకా ఇది కొనసాగుతుందని అంటున్నా, ఇవాళ అయిపోదు. కాబట్టి ఈ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళ క్వశ్చన్గా ఉంటుంది అనేది మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇక్కడనే కాదు, ఈ ట్రెండ్ ఇవాళ ఉప ఎన్నికల ట్రెండ్ కానీ బీహార్ ఎన్నికల ట్రెండ్ కానీ అంతా కూడా బీజేపీకి ప్రో ఉన్నది మొత్తం దేశవ్యాప్తంగా. అంటే వాస్తవానికి మిరుదొడ్డి మండలంలో ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి ఎడిచి వచ్చింది. కానీ ఒక్కసారిగా ఇక్కడ ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా ఆ పర్టికులర్ నేను మండల్ టు మండల్ ఇక్కడ చూస్తాను. దుబ్బాకలో సార్ యాజ్ మనం యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ లీడ్ అనుకున్నాం, బీజేపీ వచ్చింది. కానీ మిరుదొడ్డి మండలంలో టీఆర్ఎస్ ఒక ఎన్నికల నియమాలకి వ్యతిరేకంగా అక్రమంగా పోల్ మేనేజ్మెంట్ చేసిన కాడ కొద్దిగా వాళ్ళు మెజార్టీ వస్తే రావచ్చు. కానీ న్యాయంగా పోలింగ్ జరిగిన కాడ మాత్రం బీజేపీ మెజార్టీ వస్తున్నాయి. ఇక మీకు 100% మీకు మెజార్టీ వస్తుంది. న్యాయం ఇంకొక మెజార్టీ అన్యాయమా? లేదండి, వాళ్ళ అధికారం చేతిలో పెట్టుకొని పోలీసును రెవెన్యూ మేనేజ్ చేసి ఇళ్ళ మీద దాడి చేసి ఇవన్నీ చేసి కేంద్రం ఇక్కడ ఎగ్జిక్యూషన్ లేదు కదా. ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటుంది. మన ఉంటే ప్రాక్టికల్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు? అధికారంలో మనం టీఆర్ఎస్ ఫేర్ ఎలక్షన్ చేస్తలేదని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నాం. ఫేర్ ఎలక్షన్ ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు? ఎన్నికల తప్పులు కూడా ఫేర్ ఎలక్షన్ ఒకటే కాదు, వాళ్ళ ఎన్నికల తప్పులు కూడా ఎన్నికలలో చేసిన దౌర్జన్యాలు కానీ లేకపోతే వాళ్ళు నియంతృత్వంగా వ్యవహరించడం కానీ అవన్నీ కూడా ఇప్పుడు మీ కాంగ్రెస్కి ఎందుకు వస్తలేదంటే మీరు ఆత్మవిశ్వాసం మాది చేసుకోవాలి, మీది చేసుకోవాలి, వాళ్ళది చేసుకోవాలి. చేసుకోకపోతే దుబ్బాక మండలంలో క్యాండిడేట్ సెలెక్షన్ రాంగ్, మీరు లేట్గా క్యాండిడేట్ మీద ప్రచారం లాస్ట్కి వచ్చింది అనేది ఎవరు చేసినా తప్పే. అది కానీ నేను తప్పంటానా, ఇప్పుడు క్యాండిడేట్ సరెండర్ అయిపోకున్నా కూడా పోయిండని ఎవరైనా చేస్తే తప్పే. అది కానీ నేనేమంటున్నా, మీ క్యాండిడేట్ సెలెక్షన్ రాంగ్ ఒక పార్టీ నుంచి తీసుకొని మీరు లాస్ట్కి పెట్టుకున్నారు రేపనంగా, అది మీకు బాగా దెబ్బతీసింది. అందుకే నేను ఏమంటానా, ఇక్కడికి ఉన్న మీరు మొన్న జరిగిన హుజూర్నగర్ ఎన్నికలలో హుజూర్నగర్ మేము ప్రభావితం చేయలేకపోయినాం, ఇక్కడ చేయగలిగినాం. ఈడ కారణం ఏంటి అని అంటే క్యాండిడేట్ ఎందుకంటే ఒక క్యాండిడేట్ మీకు ఒక విషయం అండి, మీకు ఒక విషయం, బండి సంజయ్ మీద ఎప్పుడైతే మీరు కనీసం పరామర్శిస్తాము అక్కడ జరిగిన దాని మీద పోతే మీరు దౌర్జన్యంగా పోలీసుతోని మెడల్ బట్టి ఒక రాష్ట్ర అధ్యక్షుని మీరు అందులో కార్లో నొక్కేసి మీరు బలవంతంగా తీసుకుపోయి మీరు అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఏదైతే ఉన్నదో అది ప్రజల మీద ఎఫెక్ట్ పడదా అండి? అది అక్కడ శాంతి భద్రతల సమస్య అనుకోండి, సమస్య కాదు అది. మేము ఏం చేసింది కొట్టిండ్రా ఏమన్నా? కార్లో ఉన్న వ్యక్తిని తీసుకుపోయి గుంజి నీ కార్లు వేసుకొని పోలీస్ కార్లు వేసుకొని మొత్తం మెడల్ స్కాన్ చేసి అక్కడ ఒక పానిక్ సిచ్యువేషన్ ఉన్న క్రమంలో పానిక్ సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. టీఆర్ఎస్ దౌర్జన్యం మేము ఏం చేసి నడుతుంది ఇప్పుడు నడుతుంది అనుకున్నారు. దాని మీద అడ్వాంటేజ్ ఇన్ని ప్రజలు తీసుకున్నారు అంటున్నా, బీజేపీ తీసుకోదు. ప్రజలు గమనించారు. ఇప్పుడు నువ్వు చేసే దౌర్జన్యాలు కానీ నీ అవినీతిగా నువ్వు పైసలు పంచుకుంటా మమ్మల్ని ఎక్కడదండి, నువ్వు పైసలు పంచకుండా నువ్వు ఏమన్నా నిజాయితీగా ఆడ ఎన్నికలు మన స్క్రీన్ మీద రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 ఇవన్నీ కూడా చూస్తాం. ప్రతి రౌండ్ లో బీజేపీ ఎంత లీడ్లో ఉంది ప్రచారాన్ని కూడా మనం చక్కగా చూస్తాం. నెక్స్ట్ రౌండ్ లో దుబ్బాక మండలంలో మీకు ఆ మండల స్థితిగతులు గ్రామాలతో మీకు కూడా స్వయంగా టచ్ కూడా ఉంది. 54,453 మంది ఎలక్టోరల్స్ ఉన్నారు, ఓటర్స్ 54,000 ఉన్నారు. 81% పోల్ అయింది. 81% పోల్ అయితే అంటే ఎక్కువ. నాకు తెలిసి తోగుట ఒకటి 82% ఎక్కువ పోల్ అయింది. అయినప్పటికీ కూడా 54,000 మంది ఉన్న ఇంటర్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఓటర్లు ఉన్న మండలం దుబ్బాక. సో అక్కడ 2,600 వరకు 2,700 వరకు బీజేపీ లీడ్ అయింది. అంటే దీ లెక్క చూస్తే మిగతా మండలాల్లో మనకు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? అంటే దుబ్బాక చాలా మంది చెప్పింది ఏదైతుందో అన్ని 7 మండలాల్లో దుబ్బాకకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు కానీ వేరే టీఆర్ఎస్ సిరిసిల్ల పోయిన ప్రాంతం బీజేపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. దుబ్బాక అయితే కంప్లీట్ ఈ ముస్తాబాద్ మండల్ 8వ రౌండ్ లో బీజేపీ 8 టీఆర్ఎస్ ఉంది. ఓవరాల్ లీడ్ బీజేపీ రౌండ్ బీజేపీ లీడ్ లేదండి. 8వ రౌండ్ కూడా వాళ్ళు 8వ రౌండ్ టీఆర్ఎస్ లీడ్ ఉంది. 6, 7, 8 పోనీయండి కానీ డిస్కషన్ అయినప్పుడు దాని తర్వాత మాట్లాడదాం. కానీ అయితే దుబ్బాక ఇస్ కంప్లీట్ ఆఫ్ ముస్తాబాద్ అంటే సిరిసిల్లకు బాగా అటాచ్ ఉన్నదే దుబ్బాక. తర్వాత కొంచెము కాన్షియస్ అక్కడ బీడీ కార్మికులు ఉన్నారు, పద్మశాలీస్ హైయెస్ట్ ఉన్నారు, టీచర్స్ అంతా కొంచెం అది ఒక టౌన్ టైప్ ఉంటుంది దుబ్బాక ఈజ్ గుడ్. సో దుబ్బాకలో బీజేపీకి లీడ్ వస్తుంది. దుబ్బాక ఓన్ రఘునందన్ రావు గారు కూడా మండలం అదే, అలాగే రామలింగారెడ్డి అదే మండలం, అలాగే ఏదైతుందో ఆయన ఊరు కూడా సోల్పేట రామలింగారెడ్డి, అలాగే ప్రభాకర్ రెడ్డి గారిది కూడా నాకు తెలిసినంత వరకు దుబ్బాకనే. ఆయన ఏదైతుందో దుబ్బాకలో లీడ్ వస్తుందని బీజేపీ వాళ్ళకు విశ్వాసం ఉండే, కాంగ్రెస్ వాళ్ళు కూడా దుబ్బాక బీజేపీ అని చెప్పారు.
దానికి దామోదర్ రెడ్డి గారు అని ఎక్స్ మినిస్టర్ ఆర్ దామోదర్ రెడ్డి గారు నాకు ఒక 8-9 రోజుల పోలింగ్ కంటే 6 రోజుల ముందు మాట్లాడారు. వారు ఏదో సర్వేలు గిరి చేసి చెప్పాడు. 44% బీజేపీ, 39 ఆఫ్ టీఆర్ఎస్ అండ్ 13% ఆఫ్ కాంగ్రెస్ ఉంటుందని చెప్పాడు తను. ఇది ఖచ్చితంగా మేము 2-3 చేసినాము. నేను కూడా చెప్తున్నా, యువకుల్లో బాగా వ్యతిరేకత ఉంది. దుబ్బాకలు ఏదైతుందో ఖచ్చితంగా దుబ్బాకలో వాళ్ళు నాకు తెలిసి 8 to 9% చేశారు కాంగ్రెస్ 13 అన్నాడు. నేను అంతంతో చెప్పాను 13. మన దగ్గర 70 నుంచి ఎన్నికలు చూస్తున్నాం మనము. థర్డ్ ఫోర్త్ అనుకున్నప్పుడు కేసీఆర్ మన టీఆర్ఎస్ మీద గిట్ట వ్యతిరేకత ఉంటే ఈ ఓటు వేస్ట్ అవుతుంది అనుకుంటే కాంగ్రెస్ కార్యకర్త కూడా పోలింగ్ బూత్ పోయినప్పుడు ఏదైతుందో ఓటు వాడు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎవరికి నెక్స్ట్ ఎవరు ఫైట్ ఉంటారో వాళ్ళకి చేస్తాడు. ఫైట్ ఎవరితో ఉంది? బీజేపీ. ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం అనుకున్న 13% రాదు. దామోదర్ రెడ్డి గారు నేను చెప్పాను, కావాలంటే మీరు లైవ్లో తీసుకోండి, దామోదర్ రెడ్డి గారితో మాట్లాడారు. నాకు మంచి మిత్రుడు, ఎక్స్ మంత్రి, ఏది తుంగతుర్తికెళ్ళి సూర్యాపేటకెళ్ళి చేశారు, నల్గొండ. సో ఈ పరిస్థితితో దుబ్బాకల అనుకున్న ఎక్స్పెక్టేషన్ వచ్చింది. మిరుదొడ్డి కూడా టీఆర్ఎస్కు బీజేపీకి ఎడ్జి ఉంటుందని వచ్చారు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే మిరుదొడ్డి మాకు ఖచ్చితంగా లీడ్ వస్తుందని చెప్పారు టీఆర్ఎస్ మిత్రులు. అది ఏం జరుగుతుంది అనేది ఇంకా ఫైనల్. అంటే ప్రతి రౌండ్ లో కూడా పోటా పోటీగా 60 కోట్లు లీడ్ అండి 8వ రౌండ్ మళ్ళీ బీజేపీ కూడా వస్తుంది. ఓకే అంటే ఓవరాల్ గా మిరుదొడ్డితో ఇంకా అయిపోయింది విన్నింగ్ ఛాన్స్. ఎందుకంటే 8వ రౌండ్ లో లిటిల్ మెజారిటీ టీఆర్ఎస్ కి వచ్చి తర్వాత ఇప్పుడు మళ్ళీ 621 కోటు ఈయనకు ఎవరికి బీజేపీకి పెరిగింది. 800 అంటే 6వ-7వ రౌండ్ కొట్టేసింది ప్లస్ అయింది. మొత్తం ఓవరాల్ గా 3000 పైన లీడ్ ఉంది. 5 రౌండ్లకు పెరిగింది. మళ్ళీ 5 రౌండ్ల కంటే 6-7 మైనస్ ఉన్నది. 8వ రౌండ్ లో బీజేపీకి ఆధిక్యత లభించింది. 621 ఓట్లు బీజేపీకి వచ్చాయి. వస్తుంది 3116 ఓట్లు బీజేపీకి వచ్చాయి. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి, ఓవరాల్ గా మిగతా మండలాల్లో తోగుట్ట కానీ దౌలతాబాద్ కానీ రాయపూర్ కానీ ఇక మండల వారి అంటే అక్కడ పెట్టెలు వచ్చినప్పుడు ఏమైందంటే ఆ మండలం ఈ మండలం అన్ని కలుస్తాయండి. కొన్ని పోలింగ్ స్టేషన్ బూత్ వైజ్ వస్తాయి. బూత్ వరుసగా వస్తాయి కదా. నేను అదే అంటాను సార్, బూత్ వరుసగా వచ్చినప్పుడు ఏమైతే అంటే ఒకసారి 14 రౌండ్ కదా, 14 వచ్చినప్పుడు 7-8 పెట్టెలు ఈ మండలం రావచ్చు, 4-5 కరెక్టే సార్. వరుసగా వచ్చినప్పుడు పోలింగ్ స్టేషన్ ఎక్కిస్తారు సార్. నేను చెప్పేది నాకు తెలుసు కదా. ఇప్పుడు పోలింగ్ స్టేషన్లు వరుసగా ఉంటాయి. వరుసగా ఉన్నప్పుడు ఏమైతే అంటే ఈ మండలం నుంచి ఒక వరుసగా మండల వారీగా పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఒక మండలం ఎక్కువ ఉంటాయి. మండలం అయిపోయిన తర్వాత చూడండి మీకు దుబ్బాక తర్వాత వేరే మండలం కలవడం లేదు. వచ్చిన కంటిన్యూ వస్తాయి కదా. 14 ఒకే మండలం రాకపోవచ్చు కదా, అన్ని బూతులు అక్కడ లేకపోవచ్చు. ఇప్పుడు సగం బూతులు ఇక్కడ ఉండి సగం ఇంకో రౌండ్ ఎనీహౌ ఇప్పుడు నేనేమంటున్నా ఆల్మోస్ట్ ఆల్ 50% ఓట్లు కౌంటింగ్ అవుతున్నాయి. 50% లో ఇవాళ 70,000 దాకా 70,000 ఇప్పుడు ఓట్లు కాదన్నా. 47 ఉన్న 5 22 53,000 దాకా వచ్చింది. అంటే మీకు 1/3 అయినా కూడా 1/3 లో ఇవాళ 3,000 లీడును ట్రెండ్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంది. 2 రౌండ్లలో వాళ్ళకి వచ్చింది. మిగతా రౌండ్లో మెజార్టీ పెరిగిన కూడా బాగా పెరిగింది. ఇప్పుడు 621 కోటు అంటే ఇంకా పూర్తి కాకముందే వచ్చింది. అంటే ఈ రౌండ్ వాళ్ళు కవర్ చేయాలంటే మళ్ళీ 2-3 బూతులు కావాలి. కాబట్టి ఎనీహౌ మనం ఒక దగ్గర బాగా ఓలకు వచ్చి ఒక దగ్గర ఓలో మైనస్ అయితలేదు కాబట్టి ట్రెండ్ బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. అటు బీహార్ ఎన్నికల చూస్తే అక్కడ కూడా ఎన్డీఏ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ట్రెండ్ మారలేదు. యాంగ్జైటీ పత్రికలలో ఉన్న పక్షపాత వైఖరి ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక నేషనల్ మీడియా ఏమున్నా దొరికినా విడిపోయి ఉన్నాయి. వాళ్ళు చెప్పింది కరెక్ట్గా వాళ్ళ సొంత పైచాలు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప వాస్తవ రిపోర్ట్ను వాళ్ళు ప్రచారం చేయడం లేదు. నేను బీజేపీ వస్తుందా ఆర్జేడీ వస్తుందా దాని కొరకు మాట్లాడతలేను. కాబట్టి మీడియా లాగా ఉంటే కరెక్ట్ ఉంటుంది. కానీ మీడియా లాగా ఒక విషయం చెప్తున్నా, ఎన్నికల బిఫోర్ అందరూ కూడా బీజేపీ ఎన్డీఏ గెలుస్తుందని చెప్పారండి. ఎన్నికలు అయిపోగానే ఏమన్నారు అందరూ మళ్ళీ మహాగఠబంధన్ గెలుస్తుందని చెప్పారు. కానీ వాస్తవం అంటే వాళ్ళ ఉన్న రెస్పాన్స్ కొద్దిగా పెరిగినట్టు చెప్పొచ్చు. కానీ వాళ్ళ సొంత పైచాలు కూడా యాడ్ చేసుకున్నారు. దాన్ని మనం ఏం చేస్తాం? అది ఒక్కసారి 8వ రౌండ్ పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని స్టేట్లలో కూడా ఒకసారి సిద్దిపేటకి వెళ్దాం. మా మెదక్ జిల్లా ప్రతినిధి యోగా లైవ్ లో రెడీగా ఉన్నారు. యోగా 8వ రౌండ్ తర్వాత
ఫలితాలు ఎలా ఉన్నాయి? నెక్స్ట్ మిరుదొడ్డి మండలం కూడా వాళ్ళు ఆల్మోస్ట్ కౌంటింగ్ వచ్చేసినట్టుంది. ఎలా ఉండే అవకాశం ఉంది ట్రెండ్స్? వెంకట్, మొదటి రౌండ్ లో 7వ రౌండ్ నుండి మిరుదొడ్డి మండల్ కౌంటింగ్ ప్రారంభమైంది. 7వ రౌండ్ లో 6వ రౌండ్ లో టిఆర్ఎస్ ఆధిక్యత కనబరిచింది. తిరిగి 8వ రౌండ్ వచ్చేసరికి మళ్ళీ తిరిగి బీజేపీ పొందుకుంది. ఈ 8వ రౌండ్ లో బీజేపీ 621 మెజార్టీ సాధించింది. ఇవన్నీ కూడా మొదటి 7వ రౌండ్ లో ప్రధానంగా టిఆర్ఎస్ బెల్ట్ ఉన్న గ్రామాలు భూంపల్లి, రుద్రారం లాంటి గ్రామాల్లో టిఆర్ఎస్ హవా ఉంది. మేజర్ గ్రామ పంచాయతీ భూంపల్లి, అక్కడ కూడా టిఆర్ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆ తర్వాత 8వ రౌండ్కి వచ్చేసరికి అక్కడ కూడా టిఆర్ఎస్ పట్టున్న గ్రామాలే, కానీ అక్కడ మాత్రం 621 బీజేపీకి అనూహ్యంగా మెజార్టీ వచ్చింది. మొదటగా భావించినట్టే మిరుదొడ్డి కూడా బీజేపీకి అనుకూల ప్రాంతాలు ఉంటాయి. మిరుదొడ్డికి సంబంధించి టౌన్ కానీ మిరుదొడ్డి మండల కేంద్రానికి కానుకున్న గ్రామాలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఆ పోలింగ్ సరళి బట్టి తెలిసింది. ఈ నేపథ్యంలో 8వ రౌండ్ వచ్చేసరికి బీజేపీ 621 మెజార్టీ సాధించింది. ఇక ముందు రౌండ్లు కూడా మరి 9, 10, 11 రౌండ్లు కూడా మిరుదొడ్డి ఉండే అవకాశం ఉంది. అక్కడ కూడా బీజేపీ మళ్ళీ తిరిగి తన ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం మాత్రం ఈ ట్రెండ్స్ ను బట్టి తెలుస్తోంది. వెంకట్, అంటే ఓవరాల్గా మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు యోగా? అంటే దుబ్బాక అయిపోయింది మేజర్, అంటే దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కువ ఓట్లు 54,000 ఓట్లు ఎక్కువగా ఉన్నది దుబ్బాక మండలం, దుబ్బాక పురపాలక, దుబ్బాక మున్సిపాలిటీ. అంటే మేజర్ షేర్ అంతా కూడా బీజేపీ తీసుకుంది దుబ్బాకలో. సో ఇంకా నెక్స్ట్ వచ్చి తోగుట్ట ఉంది. తోగుట్ట సెకండ్ స్టేజ్ ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన మండలాలలో ఏ పార్టీ ఎంత ప్రభావం చూపే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఓవరాల్ గా దుబ్బాకలో మొదటి నుండి కూడా టిఆర్ఎస్ కి పట్టున్న గ్రామాలు, అక్కడ టిఆర్ఎస్ పార్టీకి లీడ్ వస్తాయి అన్నట్టు ఎగ్పోల్స్ లో కానీ ఆ పోలింగ్ సరళ బట్టి కూడా స్థానికంగా అంచనా వేసిన పరిస్థితి. కానీ అనూహ్యంగా అక్కడ బీజేపీకి లీడ్ వచ్చింది. అది దుబ్బాకనే పెద్ద మండలం. ఆ తర్వాత వచ్చే మిరుదొడ్డిలో కూడా ఆ చివరి రౌండ్ 7వ రౌండ్ 6వ రౌండ్ మాత్రం టీఆర్ఎస్కి వచ్చింది. మళ్ళీ తిరిగి 8వ రౌండ్కి వచ్చేసరికి బీజేపీ తిరిగి ఫామ్లోకి వచ్చింది. 621 మెజారిటీ వచ్చింది. ఇక మిరుదొడ్డి ఈతో మళ్ళీ కూడా బీజేపీ ఇదే హవా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మిరుదొడ్డి తర్వాత తొగుట వస్తుంది. తొగుటలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఉంటాయి. ఆ తొగుట చెరుకు శ్రీనివాసరెడ్డి అభ్యర్థి స్వగ్రామము. ఆ ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ మాత్రం వెనుకంజ ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ కు బీజేపీ మధ్య ఆ ఫైట్ ఆ రెండు పార్టీల మధ్యలోనే అవకాశం ఉంది. ఇకపోతే నార్త్ సింగి, చేగుంట ఆ మండలాలు కూడా అక్కడ ఆ ట్రెండ్ చూస్తాం. అక్కడ మాత్రం అక్కడ కూడా ఖచ్చితంగా ఆ రెండు మండలాల్లో బీజేపీకి అవకాశం ఉండే అవకాశం ఉంది. రాయ్పోల్, దౌలతాబాద్. రాయ్పోల్ లో టీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. దౌలతాబాద్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎడ్జుకుండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వెంకట్, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ యోగా. ప్రకాష్ గారు చెప్పండి, ఓవరాల్గా మనం చేగుంటకు వెళ్దాం. చేగుంటలో దాదాపు 35,000 ఓట్లు ఉన్నాయి అక్కడ. అంటే దుబ్బాక తర్వాత నెక్స్ట్ మండల్ వచ్చి ఎక్కువ ఉన్న కూడా 35,000. అక్కడ ఏ ఇష్యూస్ ఎక్కువగా డామినేట్ చేసే అవకాశం ఉంది? నేను 2 months నుంచి స్టడీ చేయలే, మీరు ఏదో పిలిచారని వచ్చిన కానీ యాక్చువల్ నేను టోటల్గా బ్లాక్ 2 months. సరే ఓకే, అంటే మీకుండే హితులు మితులు మాట్లాడలే కూడా, నేను ఎక్కువ మాట్లాడాలి. జస్ట్ బట్టి గారితో, రోహిణ్ గారితో, కొందరితో 5-6 మాట్లాడాను. పత్రికా మిత్రులతో 5-6 మాట్లాడాను తప్పితే నేను జనరల్గా ఎక్కువ నేను చాలా వేరే ఇష్యూలో 2 months నుంచి నేను పేపర్స్ టీవీలు చూడక ఉన్నాను. బట్ పోటాపోటీగా ఉంటుంది అనేది అవుతుందో కనిపిస్తుంది. కాంగ్రెస్ కనుక ఎక్కువ ఓట్లు తీస్తే కొంచెం బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నా బిలే 10,000 ఉంటుంది అనుకున్నా, కానీ ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మిరుదొడ్డిలో దాదాపు 8th రౌండ్లో 1000 పైన తీసుకున్నది ఓట్లు. నెక్స్ట్ మండల్ వచ్చేది మన శ్రీనివాసరెడ్డి గారి ఓన్. అంటే అక్కడ డెవలప్మెంట్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, ఇది కానీ ఒక మంత్రిగా 2 సార్లు ఉండి ముత్యం రెడ్డి గారు కూడా అక్కడ సింపతి ఉంది అతనికి. సో కాంగ్రెస్ కనుక 15,000 పైన క్రాస్ అయితే బీజేపీ కనిపిస్తుంది. వాతావరణం ఏదైతుందో 2 మండలే టీఆర్ఎస్కు, ఇప్పుడు కడమ ఏదైతుందో 3 మండలాల్లో బీజేపీకి ఉంది అవకాశం. కనుక ఏదైతుందో బీజేపీ గెలిస్తే ఆశ్చర్యం లేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత మెయిన్ ఆ కాన్స్టిట్యున్సీ నెగ్లెక్ట్ కాబడ్డది. 3 కాన్స్టిట్యున్సీలు కంపేర్ చేసుకు దాన్ని ఏదైతుందో బాగా ప్రచారానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ బీజేపీ పార్టీ కాదు, బీజేపీ పార్టీది 10% లేదు, 90% క్రెడిట్ గెలిస్తే ఓన్లీ రఘునందన్, ఓన్లీ పర్సనాలిటీ. మీకు తెలుసానే నెలకు 29 రోజులు రోజు 2-3 టీవీలో కనబడతాడు. ఆయన ప్రాక్టీస్ చేస్తాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఇతను వస్తే ఫైటర్, రాజీ కాడు.
ఖచ్చితంగా కోర్టులో నిలదీసి మనకు ఎమ్మెల్యే అయితే ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అతనిది అధికారులు నిలదీస్తాడు, ధర్నాలు చేస్తాడు, అసెంబ్లీలో ప్రశ్నిస్తాడు, ఎక్కడికైనా ఆయన మొండిగా పోతాడు. శాసనసభకి ఎన్నికైన తర్వాత అతను కోర్టులో కూడా స్ట్రెంత్ పెరుగుతుంది అన్న, బాగా స్ట్రెంత్ పెరుగుతుంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే విశ్వాసము అక్కడ యువకులకు ప్రజలకు కలిగింది కనుకనే ఇంత ఆదరణ బీజేపీకి వస్తుంది. ఒక్కసారి దాదాపు 112 స్థానాలకు పైగా లీడ్లో ఉన్నట్టు మనకు ఉంటుంది. ముందుగా మహాగఠబంధన్ కాస్త ఆధిక్యతలు ఉండే, కానీ ఒక్కసారిగా ఎన్డీఏ కూటమి తెరపైకి వస్తుంది. 124 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా 105 స్థానాల్లో మహాగఠబంధన్ ఆధిక్యత కొనసాగుతుంది. ఎందుకు అంటే ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. చాలాసార్లు అయిన ఎగ్జిట్ పోల్ ఏంటంటే తేజస్వి యాదవ్ ఏదైతుందో క్యాంపెయిన్ ఎవ్రీ డే 13 ఒక 2 రోజులేమో 19 మీటింగ్స్, 23-24 హెలికాప్టర్లు వాడింది బీజేపీ. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు, విచ్చలవిడిగా. అతను ఒక్కడే స్టార్ క్యాంపెయినర్. డబ్బులకు కూడా చాలా ఇబ్బంది అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్స్కి వెళ్ళకపోయింది, ఆర్జేడీ కూడా చాలా పడ్డది. వాళ్ళని కంపేర్ చేసినప్పుడు ఎంత 2-3 బీజేపీ ఖర్చు పెట్టారు. తో అంటే నితీష్ ఏదైతుందో డమ్మీ అయ్యాడు. చివరికి ఏమైందంటే లాస్ట్ పోలింగ్ 3rd ఫేజ్లో ఏదైతుందో నాకు ఇది చివరి ఎన్నికలు కూడా అన్నాడు. అంటే అతనికి ఏదైతుందో డౌట్, అంటే నెక్ టు నెక్ వస్తుంది. లాస్ట్ అస్త్రం ఏదైతుందో చివరి ఎన్నికంటే సింపతి వచ్చి నాకు ఏదైతుందో కొన్ని సీట్లు ఎక్కువ అవుతున్న వాతావరణాన్ని కూడా సృష్టించాడు. సో డెఫినెట్లీ ఈసారి ఏదైతుందో మైనార్టీ తర్వాత యాదవ్ ఈ 30% ఉంటారు, వాళ్ళు సాలిడ్గా అయింది. అయినా కూడా ఏదైతుందో ఓడిపోతే నేను అనుకుంటున్నా నెక్ టు నెక్ పోయింది. ఓ 5-6 సీట్లతో ఎక్కువతో ఓడిపోవచ్చు. తో పాస్వాన్ ఏదైతుందో కుమారుడు, అతని పేరేంటో రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు, అతను అనుకున్నంత చీల్చలేకపోయాడు ఓట్లు. ఆయనకు 5-6 సీట్లే వస్తున్నాయి. ఆయన ఏదైతుందో 15-16 గిట్టు వచ్చేది. చిరాగ్ పాస్వాన్ చీలిక కూడా, చిరాగ్ పాస్వాన్ ఎంట్రీ కూడా చాలా అద్భుతంగా జరిగింది. అతను తర్వాత నేను అనుకుంటున్నా ఓవైసీ అసద్ గారు కూడా అక్కడ క్యాంపెయిన్ వెళ్ళారు. 35 కాన్స్టిట్యున్సీ కాంటెస్ట్ చేశాడు. అక్కడ ఏదైతుందో ఆర్జేడీ కూటమి అంటే మహాగఠబంధన్కి ఏదైతుందో చీల్చడానికి ఏదైతుందో అతను కూడా దోహదపడ్డాడు. బీజేపీ గెలుపులో అసద్ ఉద్దీన్ ఓవైసీ గారి కూడా పాత్ర ఉంది. నాకు చాలా ఆయనంటే గౌరవము, నాకు కూడా గౌరవిస్తాడు. చాలా అన్ఫార్చునేట్ ఇక్కడనేమో పోటీ చేయడు, ఓన్లీ సీటీ చేస్తాడు. కరీంనగర్లో బలం ఉన్న కాడ ఎమ్మెల్యే చేయడు, బోధన చేయడు, నిజాంబాద్ చేయడు, బైసా చేయడు. అది పోయి బీహార్లో చేస్తాడు, యూపీలో చేస్తాడు, మన తర్వాత మహారాష్ట్రలో చేస్తాడు. ఎందుకు చేస్తుండో అర్థమవుతలేదు. ఇక్కడ మాత్రం 7 సీట్లకే పరిమితం అవుతాడు. ఇక్కడ పార్టీలో 60,000-70,000 ఉన్న ఓట్ల కాన్స్టిట్యున్సీలు కూడా టచ్ చేయడం లేదు. మీకు తెలుసు కరీంనగర్లో మోర్ దాన్ 55,000 ఓట్లు. ఎందుకు ఓటు చేయడం లేదండి? ఖచ్చితంగా ఏదైతుందో అసద్ గారు ఎక్కడైనా కలిస్తే కూడా నేను ఆయన ఏమనుకున్నా పర్లే, అయ్యా మీరు బీజేపీకి ఏదైతుందో రేపు ఈ దేశాన్ని ఏదైతుందో దారదత్తం చేయడానికి మీరు పోటీ చేస్తున్నారని జనాలు అనుకుంటారని నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా వారికి వెళ్ళిపోతారు. అసలు ఎంఐఎం అంటే బీజేపీ ఒక ఒటికలేస్తే కదండి. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో చేస్తుందంటే ఎందుకు చేస్తుందండి? నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఓట్స్ ఎందుకు చేయడం లేదండి? మున్సిపాలిటీ చేయడం లేదు, ఎమ్మెల్యేలు చేయడం లేదు, మేజర్ హైదరాబాద్ అంతా చేస్తున్నారు. ఎందుకు కారణం ఏంటండి? ఒక పార్లమెంట్ ఉంది వాళ్ళకి. ఇది ఖచ్చితంగా రేపు అసద్ గారికి ఏదైతుందో ఎదురు దెబ్బ పడే అవకాశము, ముస్లింస్ తిరుగుబాటు చేసే అవకాశం జిల్లాల్లో రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్కు నువ్వు అలయన్స్ ఉండు, ఎవరు అధికారం ఉంటే వాళ్ళతో ఉంటారు. వాళ్ళ తండ్రి తప్పటి నుంచి చూస్తున్నా వారు కూడా నాకు సహచరు. నేను వారినప్పుడే ఎమ్మెల్యే ఉంటే నాకు సలావుద్దీన్ ఓవైసీ గారితో చాలా మంచి పరిచయము. ఆ 6 నెలల్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైతుందో దాదాపు ఒక 30 రోజులు నేను బడ్జెట్ సెషన్ అటెండ్ అయ్యాను. చాలా సార్లు గంటలు మేము హౌస్లో చర్చించుకున్నాము. నేనుకున్న మీడియా వాళ్ళు కూడా చూశారు. అసద్ గారితో అయితే నాకు అన్నదమ్ముల అనుబంధం. ఖచ్చితంగా వారు ఏదైతుందో ఇటు బీజేపీకి సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా జనాలు అనుకుంటున్నారు. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇది మహాగఠబంధన్కి ఏదైతుందో అతను నష్టం చేసిన అవకాశాలు రేపు రాబోయే రోజుల్లో రేపు పోలింగ్ అయిన తర్వాత మనకు రిజల్ట్స్ బట్టి అవుతుందో ఖచ్చితంగా. బీహార్లో బీయింగ్ ఏ నేషనల్ లీడర్గా రాహుల్ గాంధీ ఎక్కువ సభలలో ఎక్కువ సమావేశాలలో పాల్గొనలేకపోయారు. ఎందుకు రాహుల్ గాంధీ ఒక వెనక్కి దగ్గర ప్రచారంలో? అంటే ఇక్కడ నాకు మేజర్ పార్టీ సపోర్ట్ చేసేది ఏంటంటే ఆర్జేడీకి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ గ్రౌండ్లో ఆర్జేడీ మొదటి నుంచి కూడా నితీష్ కుమార్ తోటి ఫైట్ చేస్తున్నది. ఇంకోటి ఏంటంటే అక్కడ మేజర్ పార్టీ అది ఉంది, మైనర్గా మేమున్నాం కాబట్టి
మాకు ఎన్ని సభలు పెట్టాలనేది మొదలే స్ట్రాటజీ కమిటీలో పెట్టుకొని దాని ప్రకారమే రాహుల్ గాంధీ గారు పోయిన ఆయన ఎక్కువ పాల్గొనొద్దని అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు. ఒక స్ట్రాటజీగా ఆయన పెట్టుకున్నాడు. ఎందుకంటే ప్రధానమంత్రి తేజస్వి యాదవ్ మోడీ స్థాయిలో 30-35 మోడీ గారికి టైం చాలా ఉంది. ఆడ పోయి అమెరికా ట్రంప్ కూడా ప్రచారం చేసి వచ్చిండు హౌడీ మోడీ అని, మళ్ళీ ఇక్కడ నమస్తే ట్రంప్ అని పెట్టిండు. ఆయన టైం ఉన్నది, దేశం అంతా ఎటో కొట్టుకపోతున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు అంత పర్ఫామ్ చేయలేకపోతే అంటే మనకు అవసరం ఉన్న దగ్గర అవసరం లేని దగ్గర ఎక్కువ తక్కువ ప్రచారం చేసి కూడా ఎందుకు. మోడీ గారికి ఏంటంటే ఆయనకు ఎలక్షన్లు రాష్ట్రాలు గెలవాలి, దేశం ఎటన్నా పోని, రాష్ట్రాలు ఇంపార్టెంట్. ఒకవేళ రాష్ట్రాల్లో ఓడిపోతే కూడా అది గుంజుకుందామని ప్రయత్నం చేస్తుంటాడు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనకి ఎన్ని అవసరం ఉందో అంతవరకే ప్రచారం చేయాలి. కానీ ఇక ఆయన 12 ప్రచారాలు చేసినాను అని చెప్పేసి ఆయన ప్రచారానికే పరిమితం అయిపోయాడు. ఇప్పుడు ఆయన ప్రచారం చేసిన ట్రంప్ ఏమైంది, ఓడిపోయింది అక్కడ. ఇక్కడ ఏంటంటే స్ట్రాటజికల్గా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు, ప్రకాష్ అన్న చెప్పినట్టు, మొన్న ఎంఐఎం 100 సీట్లు పోటీ చేసింది ఇక్కడ యూపీలో, అక్కడ కాంగ్రెస్ని దెబ్బతీస్తానికి. ఇప్పుడు బీహార్లో అదే చేసింది, మరి ఢిల్లీలో కూడా వాళ్ళు ఎంఐఎం వాళ్ళు పోటీ చేసిండ్రు. కానీ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ బెల్ట్ స్ట్రాంగ్ ఉన్నాయో అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ని పెడుతున్నారు. ఎందుకంటే ముస్లిం ఓట్లు డివైడ్ చేసేసి కాంగ్రెస్కు పడకుంటే చూస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు అక్కడ 15-20 సీట్లు ఏదైతే డ్యామేజ్ చేసిండ్రో అది డెఫినెట్గా ఎంఐఎం సీట్లు అక్కడ ప్రభావితం చేసింది అంతే. కానీ మీరు ఒక చూడండి, ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు, ఇక్కడ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి లెవెల్లో, తేజస్వి యాదవ్ ఒక్కడే ఎదుర్కొన్నాడు రాహుల్ గాంధీ సపోర్ట్ తోటి. కానీ ఇప్పుడు మేము ఇంచుమించు వాళ్ళు పోటాపోటీలనే ఉన్నాం. మేము అక్కడ ఒక ప్రధానమంత్రి లెవెల్లో వచ్చి 12 మీటింగ్లు పెట్టి నితీష్ కుమార్ అన్ని సభలు పెట్టినాక కూడా మేము పోటాపోటీలనే ఉన్నది. అక్కడ తేజస్వి యాదవ్ ఒకటి స్టార్ క్యాంపెయినర్ లేకుండా. ఏదేమైనప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏ కూటమి బీహార్లో దూసుకుపోతుందన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటివరకు 120 స్థానాలకు పైగా, అంటే 125+ స్థానాలకు పైగా లీడ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా జేడీయూ 47 స్థానాల్లో ఉంది. ఆర్జేడీ తర్వాత మిగిలిన పార్టీస్ అన్నీ కూడా, ఆర్జేడీ 65 స్థానాల్లో, కాంగ్రెస్ 21 స్థానాల్లో, లెఫ్ట్ పార్టీస్ 19 స్థానాల్లో తమ ఆధిక్యతను కనబరుస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా బీజేపీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని మనకు వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏ ఇప్పటివరకు 126కు పైగా లీడ్లో ఉంది. ప్రకాష్ గారు, ఓవరాల్గా ఎన్డీఏ అంటే ఒక్కసారిగా ఎందుకు ఇట్లా బీహార్లో స్పీడప్ అవుతుంది? నితీష్ వాళ్ళ అధికారం ఉన్నారు, డబ్బులు ఉన్నది, ఏదైతుందో బాగా క్యాంపెయిన్ ఆద్వానీ నితీష్ ఏదైతుందో నెగటివ్ ఉండే, నితీష్ డమ్మీ అయిపోయి ఏదైతుందో మొత్తం టోటల్ ఆద్వానీ మీదనే ఎలక్షన్ రన్ అయ్యాది. తర్వాత చివరి ఫేజ్ లో కూడా చెప్పాడు, ఇది నాకు చివరి ఎన్నిక అతని మీద డిపెండ్ అయ్యాడు. బీజేపీ విపరీతంగా డబ్బు డంప్ చేసింది. ఏదైతుందో కొంత ప్రజల్లో ఏదైతుందో వ్యతిరేకత ఉన్నది అన్నట్టుగా జనం చూసినప్పుడు కనిపించింది. కానీ పోల్ మేనేజ్మెంట్లో డబ్బులు, తర్వాత సింగిల్ మ్యాన్, ఓన్లీ సింగిల్ మ్యాన్ పార్టీలో. వాళ్ళ బ్రదర్ కూడా ఏదైతుందో డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటే ప్యాచప్ అయినరు. ఎందుకంటే ఓన్లీ ఒక్కడే క్యాంపెయిన్ అతనే చేసుకోవాలి, మళ్ళీ నైట్ క్యాంపెయిన్ అయిన తర్వాత మొత్తం స్ట్రాటజీ అతనే చేసుకోవాలి, డబ్బులు మేనేజ్ చేసుకోవాలి. లల్లు ఈరోజు ఏదైతుందో జైల్లో ఉండి రాంచీలో ఉండొచ్చు, అతను ఏం చేయలేని పరిస్థితి. అతని వైఫ్ సీఎంగా ఉన్నా, అంటే తేజస్వి యాదవ్ తల్లి ఉన్నా కూడా ఆమె కూడా క్యాంపెయిన్ చేయలే, ఆమె హెల్త్ కూడా బాగలేదని చెప్పారు. వాళ్ళ బ్రదర్ కూడా చేయలే, ఓన్లీ సింగిల్ మ్యాన్. తో ఇన్ని సీట్లు వచ్చినాయి అంటే కూడా వీ షుడ్ బి డెఫినెట్లీ ఏదైతుందో తేజస్వి యాదవ్ను వీ షుడ్ బి అప్రిషియేట్ చేయాలి. ఒక్క నిమిషం అండి, ఒకసారి మా రిపోర్టర్స్ వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ ఆఫీస్ నుంచి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ, అదేవిధంగా బీజేపీ నుంచి నాగరాజు, తెలంగాణ భవన్ నుంచి మా పొలిటికల్ సీనియర్ కరెస్పాండెంట్ ఏవై స్వామి, ఈ ముగ్గురు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సత్యం, చెప్పండి, ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే వెంకట్, ఇప్పటివరకు దుబాక ఫలితాలు చాలా ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. రౌండ్కు సీన్ మారుతూ వస్తుంది. మొదటి రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు స్పష్టంగా బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించిన దుబ్బాక ప్రజలు 6-7 రౌండ్లలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఆధిక్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత 8వ రౌండ్లో తిరిగి బీజేపీ 621 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ రావడంతో మొత్తంగా ఇప్పటి వరకు 8 రౌండ్లు మూసేసరికి బీజేపీ అభ్యర్థి 3106 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతానికి కొనసాగుతూ ఉన్నారు. అయితే రౌండ్కు సీన్ మారుతూ వస్తుంది. చాలా ఉత్కంఠగా ఫలితాలు వెలువడుతున్నాయి.
ఒక్కొక్క రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, ఆ తర్వాత మొదటి రౌండ్లలో మాత్రం బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా కొనసాగుతూ వస్తుంది. తర్వాత 9వ రౌండ్లో ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ప్రజలు ఎవరికి ఆధిక్యం కొనసాగే విధంగా వస్తారని మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రెండోసారి జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపబోతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నారా లేదా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తున్నారని మాత్రం చాలా ఉత్కంఠ రేపుతుందని చెప్పవచ్చు. వెంకట్, ఒకసారి నాగరాజు పోదాం. నాగరాజు, బీజేపీ నుంచి ఎలా ఉంది, బీజేపీ నేతల మూడు ఎలా ఉంది, బీజేపీ నేతల అంచనాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఇటు బీజేపీ రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచే ఫలితాల సరళిపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు రాష్ట్ర నాయకులు కూడా కార్యాలయంలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ 8 రౌండ్లు ముగిశాయి. 3000కు పైగా ఇటు ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో మొదటి 5 రౌండ్లు బీజేపీ ఆధిక్యం సాధించింది. 8వ రౌండ్లో అనూహ్యంగా 600 పైగా ఓట్లతో ఇటు ఆధిక్యంలో ఉండడంతో ఖచ్చితంగా వచ్చే ఇటు మిగిలిన మండలాలు కూడా తోగుటతో పాటు గౌల్తాబాద్, నార్సింగి మండలాల్లో కూడా బీజేపీ ఇటు ఆధిక్యం సాధిస్తుందని ఇటు రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. అందుకోసం ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందని ఇటు రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అక్కడ ఇటు ముందు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ సమన్వయం చేసుకుంటూ అందరు కలిసి ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇటు రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా అక్కడ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలకి ఒక్కొక్క ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ అక్కడ ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కూడా ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లారు. ఈ 7 మండలాలకి ఇన్ఛార్జ్లను పెట్టి రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అమలు చేస్తున్నారని కూడా వారు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. దాంతోపాటు 2014-2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అక్కడ పోటీ చేయడం, అక్కడ వైఫల్యం ఓడిపోయినప్పటికీ ఆ సానుభూతి కూడా ఇటు వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరొక వైపు నెక్స్ట్ 9-10 రౌండ్లో తోగుట మండలం వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఇటు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు కూడా ఉన్నారు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన సొంత మండలం అయినప్పటికీ ఆ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీజేపీకి అక్కడ మెజారిటీ ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ఉదయం నుంచే ఇక్కడికి కార్యకర్తలు కూడా పెద్ద పెద్దన ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చివరి రౌండ్ ఫలితం వరకు ఒకవైపు హోరాహోరీగా కొనసాగుతున్నప్పటికీ ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఇటు ఎప్పటికప్పుడు ఇటు జాతీయ నాయకులు కూడా ఇటు సంప్రదింపులు జరుపుతున్నారు రాష్ట్ర నాయకులతో. ఎలా ఉంది పోలింగ్ సరళిపైన ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక పట్టణంలో మొదటి 5 రౌండ్లలో దుబ్బాక పట్టణం చూసినట్లయితే స్పష్టంగా బీజేపీ లీడ్ చేసుకుంటూ వచ్చింది. రూరల్ గ్రామాల్లో టీఆర్ఎస్ ఉంటుందని చెప్పినప్పటికీ దాంతోపాటు రూరల్ గ్రామాల్లో కూడా బీజేపీకి ఓట్లు వచ్చాయి. ఇటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామంలో కూడా బీజేపీ లీడ్ చేసిన పరిస్థితి ఉంది. ఇటు చిట్టాపూర్ 6వ రౌండ్ 7వ రౌండ్ చూసుకున్నట్లయితే చిట్టాపూర్ గ్రామంలో ఇటు రామలింగారెడ్డి సొంత విలేజ్, అక్కడ 400 మెజార్టీ అక్కడ టీఆర్ఎస్ కు వచ్చిన పరిస్థితి ఉంది. మరొక వైపు హరీష్ రావు సొంత దత్తత గ్రామం అయినటువంటి చీకోడు గ్రామంలో 22 ఓట్ల మెజార్టీ అక్కడ బీజేపీకి సాధించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎక్కడ చూసినా ప్రతి మండల్ వైజ్ గా చూసినా బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ 8 రౌండ్లు పూర్తయ్యాయి. మరొక 14 రౌండ్లు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రౌండ్లలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని, ఆధిక్యం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు నార్సింగి చివరికి వచ్చేసరికి నార్సింగి చిన్న మండల్ కాబట్టి నార్సింగ్ లో కూడా ఇటు టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వెంకట్, రైట్. నాగరాజు, ఒకసారి తెలంగాణ భవన్ వైపు వెళ్ళి ప్రయత్నం చేద్దాం. అక్కడ మన కొలీగ్ సీనియర్ పొలిటికల్ కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, తెలంగాణ భవన్ వద్ద ఎలాంటి సమాచారం ఉంది? టీఆర్ఎస్ నేతలు వస్తున్న లీడ్స్, వస్తున్న ట్రెండ్స్ బట్టి ఎలాంటి ఫీడ్బ్యాక్తో ఉన్నారు? అంటే వెంకట్, ప్రధానంగా తెలంగాణ భవన్లో పార్టీ నేతలంతా కూడా పెద్ద సందడి లేకున్నప్పటికీ కూడా కొద్దిమంది నేతలు వచ్చి భవన్లో కూర్చొని ఎన్నికల ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తున్నారు. ఒక్కొక్క మండలం వారిగా మనకు ఎలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆరా తీస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు 9వ రౌండ్ ముగిసేసరికి
బీజేపీ 1084 ఈ ఒక్క రౌండ్లో లీడ్ తెచ్చుకుంది. మొత్తానికైతే బీజేపీ 4190 ఓట్ల లీడ్లోకి వెళ్ళిపోయింది. 6వ రౌండ్ 7వ రౌండ్ మాత్రమే టీఆర్ఎస్కు లీడ్ వచ్చింది. 6వ రౌండ్లో 300 ఓట్ల పైన, 7వ రౌండ్లో 106 ఓట్ల పైన లీడ్ వచ్చింది. ప్రధానంగా ఈ మీరుతోటి మండలం పరిధిలో ఉన్నటువంటి ఈ చిట్టాపూర్లో రామలింగారెడ్డి సత్యమణి సుజాతారెడ్డి వారి సొంత గ్రామం. అక్కడ ఆ గ్రామంలోనే వారికి 400 ఓట్లు లీడ్ రావడంతో కూడా ఆ ఒక్క 2 ఓట్ల రౌండ్లోనే టీఆర్ఎస్కు లీడ్ వచ్చింది. దీంతో ట్రెండ్ మారుతుందని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు ఒక అంచనా వేసుకున్నప్పటికీ కూడా అంచనాలు నిజం కాలేదు. ఆ తర్వాత మీరుతోటి మండలంలోకి ఎలక్షన్ కౌంటింగ్ కొనసాగుతూ వస్తుంది. మీరుతోటి మండలం మొత్తం దుబ్బాక మండలం ముగిసి దుబ్బాక మండలంలోనే ఆ బీజేపీకి కాస్త లీడ్ వచ్చింది. ఆ తర్వాత మీరుతోటి మండలంలో కూడా టీఆర్ఎస్కు మాకు అనుకూలిస్తుందని చెప్పి కొంచెం అంచనా వేసినప్పటికీ కూడా 1-2 రౌండ్లు ఊరించినప్పటికీ కూడా ఇప్పుడు 8వ రౌండ్ 9వ రౌండ్ 2 రౌండ్లలో కూడా బీజేపీకి లీడ్ ఎక్కువగా పెరుగుతూ పోయింది. 8వ రౌండ్లో 600, ఇప్పుడు 9వ రౌండ్లో 1084 ఓట్ల లీడింగ్లోకి బీజేపీకి వెళ్ళిపోవడంతో కూడా కొంత టీఆర్ఎస్ శ్రేణులు అసలు ఓటింగ్ సరళి ఎటువైపు మారుతుందని చెప్పేసి ఒక అంచనా వేస్తూ ఉన్నారు. పార్టీ నేతలంతా కూడా గతంలో మీరుదొడ్డి మండలం బీజేపీకి అంత పట్టు లేదు, అయినప్పటికీ కూడా ఈసారి ఎన్నికల్లో మీరుదొడ్డి మండలంలో బీజేపీకి మంచి పట్టు కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ పార్టీ శ్రేణులు యువమోర్చా అదేవిధంగా సంఘ పరివార శ్రేణులను కూడా మీరుదొడ్డి మండలంలో బాగా పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రభావం బీజేపీకి కలిసి వస్తుంది. కానీ టీఆర్ఎస్ పార్టీకి అక్కడ మొదటి నుంచి కూడా గతంలో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో ఈ కొన్ని గ్రామాలు కొన్ని ఏరియాలను కూడా సిద్దిపేట అనుకూలంగా ఉండేటి, సిద్దిపేట నియోజకవర్గంలో ఉండేటి ఆ గ్రామాలన్నీ కూడా కొంత టీఆర్ఎస్కు గత 6-7 రౌండ్లలో కొంత కలిసి వచ్చాయి. ఆ ఓట్లే కొంత ప్రభావం చూపాయని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 8-9 రౌండ్లలో మళ్ళీ బీజేపీకి లీడ్ రావడం, మీరుతోటి మండలం కనుక కొంత మాకు కలిసి వస్తే తర్వాత ట్రెండ్స్ మాకు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు ఒక అంచనా వేశారు. ప్రతి రౌండ్లో కూడా ఈ 14 పోలింగ్ బూత్ల వారికి అంచనా వేసుకుంటూ 14 పోలింగ్ బూతులు ఒక్కొక్క రౌండ్ 14 టేబుల్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పోలింగ్ ఈవీఎంలో లెక్క వేసుకుంటూ ఒక్కొక్క గ్రామాల వారీగా మనకు ఎటువైపు బలం ఉంది, ఏ గ్రామాల్లో మన పోలింగ్ ట్రెండ్ ఎలా కొనసాగిందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్లో కూర్చొని వాళ్ళ అంచనాలు వేసుకుంటున్నారు. అయితే చివరి వరకు 23 రౌండ్లు పూర్తయ్యేసరికి మాకు కొంత కలిసి వస్తుంది. ఆ తర్వాత చేగుంట, రాయపోలు, దౌలతాబాదు ఈ మండలాల్లో మాకు కొంత సానుకూలమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. చేగుంట అదేవిధంగా నార్సింగ్ మండలాల్లో బీజేపీ గెలిచి వచ్చినా కూడా మిగతా 3 మండలాలు మాకు కలిసి వస్తాయని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే ప్రతి రౌండ్ కూడా ఒక 6-7 రౌండ్లు తప్పిస్తే మిగతా ప్రతి రౌండ్లో కూడా బీజేపీ లీడ్ ఇస్తూ పోయింది. బీజేపీలో కొంత ఉత్సాహం కనబడుతుంది. ఇప్పటికే 4190 ఓట్ల లీడ్లోకి బీజేపీ వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు బీజేపీకి 29,291 ఓట్లు వస్తే టీఆర్ఎస్కు 25,101 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్కు 5,800 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇప్పటికే 9వ రౌండ్ వచ్చేసరికి కూడా 8వ రౌండ్కి తన గత ఎన్నికలు సాధించిన ఓట్ల మార్కును దాటివేశారు. గత ఎన్నికలు 24,000 ఓట్లు మాత్రమే రఘునందన్ రావుకు వచ్చాయి. ఈసారి దాన్ని దాటేసి ఎన్నికలలో విజయం దిశగా వెళ్తామని చెప్పేసి బీజేపీ నేతలు ధీమాగా ఉంటే టీఆర్ఎస్ నేతల్లో ఈ ఎన్నికల సరళి కొంచెం అంచనా వేస్తూ రానున్న మండలాల్లో కొంత మాకు సానుకూలమైన పవనాలు వీస్తాయి, ప్రజలు రూరల్ ఓటు బ్యాంకు మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ అంచనా వేస్తున్నారు. ప్రధానంగా రాయపూల్ మండలం, దౌలతాబాద్ మండలం, తోగుట మండలం ఈ 3 మండలాల్లో కొంత మాకు కలిసి వస్తుంది. దుబ్బాక మీరుదొడ్డి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాకు అనుకూలంగా మొదటి నుంచి కూడా దుబ్బాక కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. అక్కడ కొన్ని సామాజిక సమీకరణాల వల్ల బీజేపీ అక్కడ కలిసి వచ్చిందని చెప్పేసి టీఆర్ఎస్ నేత అంచనా వేస్తున్నారు. మీరుదొడ్డి మండలంలో ఎక్కువ ఆశలు ఉండేది కానీ మీరుదొడ్డి మండలం వాళ్ళకి కొంత నిరాశ కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంకట్ వెళ్తాం. సత్యనారాయణ, ఓవరాల్గా మనం చూస్తున్నాం, ఇందాక నాగరాజ్ చెప్పినట్టు అదేవిధంగా స్వామి చెప్పినట్టు ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. తర్వాత దుబ్బాక గ్రౌండ్ నుంచి సిద్దిపేట కౌంటింగ్ హాల్ నుంచి కూడా మనకు 9th రౌండ్ ఫలితం కూడా వచ్చేసింది. ఓవరాల్గా వస్తున్న ఫలితాలు బట్టి, ఓవరాల్గా వస్తున్న ట్రెండ్స్ బట్టి రాష్ట్ర రాజకీయ సమయం అంటే దుబ్బాక ఎన్నికల ఫలితం ద్వారా రాష్ట్రంలో, ఎందుకంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఉంది, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, రాష్ట్ర రాజకీయ స్వరూపం మారే అవకాశం ఉందన్న ప్రచారం ఇంతవరకు వాస్తవం మనం అనుకోవచ్చు. అంటే వెంకట్, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు ఒక్కసారి వస్తున్న ట్రెండ్స్ బట్టి చూస్తే మాత్రం మీరన్నట్టుగా ప్రచారం జరుగుతున్నట్టుగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతుందా అనే ఒక అంచనాలు మాత్రం రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ప్రస్తారం అని చూడవచ్చు. ఎందుకంటే మొదటి రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు బీజేపీకి ఆధిక్యం కొనసాగిస్తూ వస్తుంది. ఆ తర్వాత 6-7 2 రౌండ్లు మినగా 8-9 కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకు 4,190 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రస్తుతం కొనసాగుతూ వస్తున్నాడు. ఎక్కడ 6-7 రౌండ్లలో కూడా టీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓట్ల మెజార్టీ రాకపోవడం వల్ల, చాలా తక్కువ స్వల్ప మెజార్టీ రావడం వల్ల మిగతా రౌండ్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, లేదంటే బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారని మాత్రం ఇంకో గంటలో మాత్రం పూర్తి
ఫలితం వెలువడే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఈ దుబ్బాక ఫలితం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చుతుంది మాత్రం ఒక అంచనా వేసే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు థర్డ్ ప్లేస్లో ఉన్న బీజేపీ మొదటి ప్లేస్లోకి రావడం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చిన ప్రధాన కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ కాస్త థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. మొత్తంగా ఇప్పటి వరకు కేవలం 5,000 ఓట్లకు మాత్రమే పరిమితమైందంటే థర్డ్ ప్లేస్లో కూడా చాలా తక్కువ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతున్నట్టు మాత్రం చాలా స్పష్టమవుతుంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఏమవుతుంది, దాని భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బతికించాలంటే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు మరో 2 రోజుల్లో సత్యం లైన్లో నుండి ఒక్కసారిగా 9వ రౌండ్ అయిపోతుంది ప్రకాష్ గారు. 10వ రౌండ్ కూడా మరి కాసేపట్లో రాబోతుంది. ఓవరాల్గా ట్రెండ్స్ ఇట్లా కొనసాగే అవకాశం ఉందా? కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 2 మండలాల్లో వాళ్ళకు ఉంది, ఇంకా 3 మండలాలు అవుతుంది, టోటల్ 7లో 3 అయిపోయాయి. 4 అంటే ఒక్క మండలమే ఆర్ 2 మండల్స్ టీఆర్ఎస్కి ఉన్నాయి, 2 ఏదైతుందో బీజేపీకి ఉన్నాయి. నార్సింగ్ అంటే చిన్నదనుకోండి. బట్ ఓవరాల్ ఏదైతుందో 5 to 8,000 నుంచి ఏదైతుందో బయటపడే అవకాశం కనిపిస్తుంది బీజేపీ. దీన్ని ఈ ట్రెండ్ మనకు చేగుంట, రాయపూల్, దౌలతాబాద్ ఈ 2 పెద్ద మండలాలు ఉంటాయి. చేగుంట, రాయపూల్ నేను అనుకుంటున్నా టీఆర్ఎస్కు ఉంది. అందుకే బట్ అదర్ 2 మండల్స్ సార్ ఏదైతుందో ఉంది. కానీ ఇది కవర్ చేయాలంటే ఏదైతుందో 4,200 కవర్ చేయాలంటే కష్టం. ఎందుకంటే 2 నెక్ టు నెక్ పోతుంది. ఇక్కడ మీ విశ్లేషకులు మీ రిపోర్టర్ చెప్పినట్టుగా నేను గతంలో చెప్పాను వారు కూర్చున్నప్పుడు, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్, తర్వాత ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అండ్ ప్లస్ ఏబీవీపీ, వీళ్ళు ఏదైతుందో క్యాండిడేట్కి సంబంధం ఉండదు, పార్టీకి సంబంధం ఉండదు. వాళ్ళు ఏదైతుందో లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసింది సైలెంట్. వాళ్ళు ప్రచారం చేసేది కనిపించేది ఏదైతుందో ఇది గెలిపించండి, ఒక అవకాశం ఇవ్వండి. పక్క 3 కాన్స్టిట్యున్సీలు కంపేర్ చేస్తూ ఇంటింటికి ప్రచారం చేశారు. క్యాండిడేటే కాక వాళ్ళు చేశారు. దాని ఎఫెక్ట్ ఏదైతుందో లాట్ ఆఫ్ ఉంది. యువకులు ఏదైతుందో ఒకసారి ఒక జలకి ఇవ్వాలి టీఆర్ఎస్కి అనేది ఒక ట్రెండ్ వచ్చిందనేది కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్లో ఉన్న సిరిసిల్ల నుంచి వచ్చిన నాయకులు, గతంలో కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు, కొంత మాకు మిత్రులు ఏదైతుందో వాళ్ళని నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఏదైతుందో ఒక 5-6 నేను ఎక్కువ మందితో మాట్లాడలా, వాళ్ళు ఛాన్సెస్ బీజేపీకి ఉందని చెప్పారు. పక్కకు అటాచ్ కంపేర్ అనేది వస్తున్నది. ఒక కంపేర్ కాదు, అభివృద్ధిలో కాదు, పరిహారంలో కూడా ఏదైతుందో చాలా తేడా ఉంది. సిద్దిపేటకు ఇచ్చిన గజ్వేల్కు ఇక్కడికి ఇచ్చిన తేడా మళ్ళీ ఇది మనకు రఘునందన్ ఎమ్మెల్యే గిట్ట పోరాటం చేసేది ఉంటే డిఫరెంట్ ఉంటుంది. అసెంబ్లీ పరంగా కానీ, పబ్లిక్ మూవ్మెంట్స్ తెచ్చి కానీ, ర్యాలీస్ తెచ్చి కానీ, కోర్టు పరంగా ఇది మనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఏదైతుందో అక్కడ అభివృద్ధిలో కూడా డెఫినెట్గా ప్రభుత్వం దిగొచ్చి ఈ ప్రాంతం కూడా వాటితో సమానంగా కాకుండా కొంత నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. సపోజ్ ఈ ఎన్నికల్లో ప్రామిస్ చేశారు, చాలా ప్రామిస్ చేశారు. అది 3 ఏళ్ళలో ఫుల్ఫిల్ చేయకపోతే కోర్టుకు పోతారండి, కోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పిస్తారండి. కోర్టుకు పోయి డైరెక్షన్ ఇప్పిస్తారండి. ఎన్నికల్లో హామీలు ఒక మంత్రిగా ఇచ్చాడు, అది బాధ్యత నెరవేర్చే బాధ్యత మంత్రిది. మంత్రి అంటే మంత్రివర్గం సమిష్టి నిర్ణయం. ఖచ్చితంగా రేపు రఘునందన్ కోర్టుకు పోరాడేదైతుందో కోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పిస్తాడు గవర్నమెంట్కు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు, ప్రభుత్వం లేనప్పుడు కాదు, ఒక మంత్రిగా, మేనిఫెస్టో కాదు ఇది, ఒక మంత్రిగా, ఒక మంత్రిగా ప్రజలకు హామీ ఇచ్చిందంటే ప్రధానమంత్రిగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉండదు. దాన్ని మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకునేది అవుతుందో ఖచ్చితంగా మనం వీ కెన్ గో ద కోర్ట్ అండ్ ఛాలెంజ్. కోర్టు మే డైరెక్షన్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు. దానివల్ల ఏదైతుందో అభివృద్ధి జరిగే అవకాశం ఉందని కూడా ప్రజలు, యువకులు, చదువుకున్న వాళ్ళు విశ్వసించింది. డెఫినెట్ ఏదైతుందో దీన్ని బాగా ఎడ్యుకేట్ చేయగలిగింది కదా. 90% ఇట్ ఈజ్ ఓన్లీ గెలిచేది అంటే ఇట్ ఈజ్ ఓన్లీ రఘునందన్, నాట్ బీజేపీ. దీనిది రేపు మున్సిపాలిటీకి, రాష్ట్ర రాజకీయ పరిస్థితికి సంబంధమే ఉండదు, ఏ పరిస్థితిలో సంబంధం ఉండదు. జిహెచ్ఎం ఎలక్షన్ ఖచ్చితంగా అన్ని 45 అయితే ఎంఐఎంకి వస్తాయి కదా. ఎక్స్ ఆఫీషియో మెంబర్లు ఉన్నారు కదా, మీకు బాగా తెలుసు, సీనియర్ జర్నలిస్ట్ మీరు. ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మొత్తం ఎమ్మెల్యేలు వాళ్ళే కదా. బీజేపీ ఒక్కరు లేరు కదా, ఒక రాజాసింగే కదా. కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే లేదు కదా, ఎక్స్ ఆఫీషియో ఉన్నారు కదా. రాజ్యసభ, కౌన్సిల్, ఎమ్మెల్యేలు, లోక్సభ. తర్వాత ఏదైతుందో ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. 150లో 25-30 అయినా ఒక వీళ్ళందరూ లేకున్నా కూడా ఎంఐఎం అయితే 45 కదా.
ఎస్ 30 ఇప్పుడు 99 ఉన్నాయి, 35 సీట్లు కూడా మన కైవసం అవుతుంది కదా. ఆ 45 సీట్లు అయితే బోనీ చేయదు కదా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. 1/3 సీట్లు అయితే సాలిడ్ కదా ఎంఐఎం విత్ టీఆర్ఎస్. కనుక ఏదైతుందో దీని మీద ప్రభావం పడుతుంది అనేది విశ్లేషకులు లేదు. ఇక్కడ రిజల్ట్ వచ్చింది, విశ్లేషకులు మీకు ఎక్కడ దొరికిందన్న విశ్లేషణ చేయడానికి నో, తప్పు. ఖచ్చితంగా ఈ రిజల్ట్కు రేపు లోకల్ బాడీ కానీ అసెంబ్లీ కానీ సంబంధమే ఉంటుంది. ఒక ఉల్లిగడ్డల రేటుతో బీజేపీ అధికారం పడిపోయి వరుసగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చింది ఢిల్లీలో. సింగల్ ఉల్లిగడ్డల రేటుతో. ఇవన్నీ ఏం కారణం కాదు, ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రజలందరూ తెలుసు. ఇది మనం పన్నులు కట్టిన సొమ్మే. రేపు ఏదైతుందో చిన్న ఇష్యూలో కూడా నెగటివ్ వచ్చి టీఆర్ఎస్ పోవచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు. బీజేపీ అయితే ఇక్కడ ఫోర్సే కాదు, ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ ఫెయిల్ అయినాడు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ ఇస్తుంది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో, అనుమానం లేదు. అక్కడ జగన్ కనుక ఫెయిల్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయితే టీడీపీ కానీ కాంగ్రెస్ జీరో అక్కడ. రేపు రాబోయే ఎన్నికలు తమిళనాడు ఉంది ఎగ్జాంపుల్, బీహార్ జరగచ్చు. తమిళనాడు ఖచ్చితంగా డిఎంకే స్వీప్ చేస్తుందండి, డిఎంకే అలయన్స్. అలాగే బెంగాల్లో మమత అండ్ కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ఏదైతుందో కమ్యూనిస్ట్ ప్రభుత్వం పోయి ఏదైతుందో కాంగ్రెస్ లీడ్ గవర్నమెంట్ ఖచ్చితంగా అవుతుందో ముస్లిం లీగ్ కలిసి ఖచ్చితంగా ఆ 3 రాష్ట్రాల్లో బీజేపీకి ప్రభావం ఖచ్చితంగా వస్తుందనే నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకంగానే ఈ 2 రాష్ట్రాలు ఏదైతుందో అక్కడ అన్నా డిఎంకే కానీ అక్కడ కేరళ కానీ, ఇక్కడనో బాగా ఏదైతుందో పీపుల్ మాస్ టచ్ అవుతుంది. ఎవరు? మమత. హానెస్ట్ గవర్నమెంట్ ఇస్తుంది. అరాచకం జరుగుతుందా లేదా అనేది వేరే సంగతి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అరాచకం చేస్తారు, దానికి తప్పదు. ఓకే ప్రకాష్ గారు, మార్నింగ్ నుంచి మాతో చేరినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ అప్డేట్, కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కైండ్ అనాలిసిస్. సో మనం చూస్తున్నాం బ్రదర్, మీరు చెప్పండి, కాంగ్రెస్ ఇంకా భావి రోజుల్లో కొంత కాయకాల పచ్చికితో వేసుకొని మళ్ళీ గ్రౌండ్లో పోయే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు దుబ్బాకల ఎలక్షన్లు ఏమవుతుందని అంటే, ఏ విధంగానైతే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ప్రశ్నించే గొంతు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక స్లోగన్ తీసుకొని వెళ్ళిండ్రు. సేమ్ ఇక్కడ దుబ్బాకలో కూడా రఘునందన్ గారు కూడా అదే స్లోగన్ ప్రశ్నించే గొంతు అని చెప్పింది. కాబట్టి రఘునందన్ గారికి చూసి ఓట్లు వేసింది, కానీ బీజేపీ పార్టీని చూసి అయితే అక్కడ ఓట్లు వేయలేదు. ప్రత్యేక పరిస్థితులు వచ్చినాయి, మా క్యాండిడేట్ డిక్లేర్ చేయడంలో మాకు లేట్ అయింది. రెండో విషయంలోనేమో మాకు రాంగ్ ప్రాపగండా చేసి మా క్యాండిడేట్ని డ్యామేజ్ చేసిండ్రు. అవన్నీ కూడా ఏమైందంటే బీజేపీకి అనుకూలమైంది. ఎందుకంటే టీఆర్ఎస్ నైతికంగా కాదు, దీని ప్రకారం కూడా ఓడిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైం 62,000 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు 5,000 లీడ్లో బీజేపీ ఉంది. కాబట్టి టీఆర్ఎస్ ఆల్రెడీ ఓడిపోయింది. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది జనాలలో. కానీ ఆ పబ్లిక్ వ్యతిరేకత ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఉందో అది బీజేపీకి ఎట్లని రాదు. ఎందుకంటే లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్లో 105 కాన్స్టిట్యున్సీలలో బీజేపీకి డిపాజిట్ పోయింది. మొన్న హుజూర్ నగర్లో డిపాజిట్ రాలేదు వాళ్ళకు. ఇక్కడ రఘునందన్ గారు చూసి ఓటేసింది కాబట్టి రఘునందన్ గారికి క్రెడిట్ వస్తుంది, కానీ బీజేపీకి మాత్రం క్రెడిట్ రాదు. నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్కి ప్రత్యామ్నాయం అనేది కాంగ్రెస్ పార్టీ, కానీ బీజేపీ అసలు అట్పార్ ఎక్కడ కూడా ఉండదండి అది. ఓకే రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో 10వ రౌండ్లో కూడా దుబ్బాకలో బీజేపీ తన ఆధిక్యతను కనబరుస్తున్నట్టు తెలుస్తుంది. 9వ రౌండు 10వ రౌండు ఈ 2 రౌండ్లలో కూడా టీఆర్ఎస్ కన్నా బీజేపీ కాస్త ఆధిక్యతను కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తోంది. ఇంకా వివరాలు అధికారికంగా అందాల్సింది. ఓవరాల్గా ఇప్పటివరకైతే దుబ్బాకలో బీజేపీ హవా అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పుడు బ్రేకింగ్ చూస్తున్నాం. బ్రేకింగ్ చూస్తున్నాం 10వ రౌండ్లో తెలంగాణ రాష్ట్ర సమితి స్వల్ప ఓట్ల మెజార్టీతో 10వ రౌండ్లో ఓట్లు తెచ్చుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇంకా వివరాలు అధికారికంగా అందాల్సి ఉంది. 9వ రౌండ్లో బీజేపీకి వచ్చాయి, 10వ రౌండ్లో స్వల్ప ఓట్లు టీఆర్ఎస్కు అధికంగా వచ్చాయి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జడ్జిమెంట్ డే స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది.